అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 126 అడుగుల భారీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలోని తెలుగు రాష్ట్రాల్లోనే అతి భారీ వినాయకుడిని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. Ready? Thank you, sir. Namaste. Lakshmi తీసుకుని టైం పాస్ అయ్యేటట్టుగా టైం స్పెండ్ చేసి ఈరోజు అనకాపల్లిలో 120 అడుగుల వినాయక విగ్రహం మాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లో ఇదే పద్ధతి అవుతుంది. ఇంత భారీ ఎత్తున ఈ ఏదైతే అనకాపల్లిలో అందరూ కమిటీ వేసుకొని చేయడం నిజంగా చాలా గర్వం. మొత్తం హిందుత్వానికి అలాగే ఇంత భారీ ఎత్తున చేసిన కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందరూ కూడా ఇదైతే మొట్టమొదటి పండుగ వినాయక చవితి అందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకుని ఈ రాష్ట్రం సుఖ సంతృప్తి సౌభాగ్యంగా ఉండాలని 23 రోజులు ప్రోగ్రాం పెట్టారు. చాలా భారీ ఎత్తున ప్రోగ్రాం, చాలా ఖర్చుతో కూడిన. జయ జయ గణేశ. శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరగని రీతిలో 126 అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, డైట్ కాలేజీ కన్సల్టెంట్ అయినటువంటి దాడి రత్నాకర్ గారు పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి, తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా సుమారు 20 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హోమాలు, యజ్ఞాలు, అగ్నిహోత్రాలు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అగ్నిహోత్రాలు కూడా ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జీవీఎంసీ వారు కానీ, ఫైర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మీరు ప్రతిరోజు కార్యక్రమం 27వ తారీఖు నుండి 22వ తారీఖున నిమజ్జనం జరుగుతుంది. 22వ తారీఖుని స్వామివారి కళ్యాణం శనివారం చేసి ఆ రోజు 30,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసిన తర్వాతే ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుందండి.